వెల్కమ్ టు S4 మీడియా. టాలీవుడ్లో చెరగని ముద్ర వేసిన నటుడు కోటా శ్రీనివాసరావు ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ తెల్లవారుజామున తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. కోట గారి మరణ వార్తతో సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. పలువురు ప్రముఖులు కోటా శ్రీనివాసరావు ఇంటికి చేరుకుని ఆయన భౌతిక దేహానికి చివరి నివాళులు అర్పిస్తున్నారు. అయితే ఈ వార్త విన్న వెంటనే ఆయనకు అత్యంత సన్నిహితుడైన బ్రహ్మానందం తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. అరే కోట, ఏడుపొస్తుంది అంటూ ఒక్కసారిగా బోరును ఏడ్చేసిన బ్రహ్మానందం తన మిత్రుడి మరణాన్ని తట్టుకోలేకపోయారు. కోటాతో గడిపిన క్షణాలన్నీ జ్ఞాపకాలుగా మిగిలిపోయాయని, ఆయన లేని లోటు ఇక భర్తీ కావడంతో కష్టమేనని ఎమోషనల్గా స్పందించారు. కోటాతో బ్రహ్మానందం అనుబంధం, మేమిద్దరం ఎన్నో సినిమాల్లో కలిసి నటించాం. కోట నటన అంటేనే నాతో పాటు ఉన్న వాళ్లకు స్ఫూర్తి. ఆడిపాడిన రోజులు, షూటింగ్లో గడిపిన హాయి క్షణాలు ఇప్పుడు నోటి వెంట కన్నీళ్లు తెప్పిస్తున్నాయంటూ బ్రహ్మానందం ఉద్వేగానికి లోనయ్యారు. కోట గారి నిజాయితీ, నేరుగా మాట్లాడే అలవాటు, హాస్యంతో కలిపి చేసే బలమైన పాత్రలు ఆల్ అన్ఫర్గెటబుల్ అన్నట్లుగా అన్నారు. కోట శ్రీనివాసరావు జీవన ప్రస్థానం చూసుకుంటే నటనకు అంకితమైన జీవితం. 1942 జూలై 10న కృష్ణా జిల్లా కంకిపాడు గ్రామంలో జన్మించిన కోట శ్రీనివాసరావు తండ్రి వైద్యుడు. తండ్రి ఆశల్ని పక్కన పెట్టి కళల పట్ల ప్రేమతో రంగస్థలాన్ని ఆశ్రయించిన కోట నాటకాలతో నటనా ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1978లో ప్రాణం ఖరీదు సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన ఆయన 700కి పైగా చిత్రాలలో నటించి విలన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్, హాస్య నటుడిగా తనదైన ముద్ర వేశారు. ప్రతిఘటన సినిమాలోని కాశీ పాత్రతో విపరీతమైన గుర్తింపు వచ్చిన ఆయన శత్రువు, గణేష్, లెజెండ్, గౌతమి పుత్ర శాతకర్ణి వంటి చిత్రాలలో విలక్షణ నటనతో మైమర్పించారు. ప్రతి పాత్రలో తన శైలిని ముద్రించగలిగిన అరుదైన నటుడిగా పేరు పొందారు. అంతేకాదు 1999 నుండి 2004 మధ్య విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా కూడా ప్రజాసేవ చేశారు. కళ, ప్రజలు రెండింటికి న్యాయం చేసిన వ్యక్తి కోట. బ్రహ్మానందం కన్నీటిని వాలి, ఒక స్నేహానికి అక్షర స్మృతి. కోట గారు తనతో గడిపిన రోజుల్ని బ్రహ్మానందం తలుచుకుంటూ కన్నీటిలో మునిగిపోయారు. ఆయన లేని వాతావరణం ఊహించలేను. ఆయన వంటి వారెవరూ రారు. నటుడు గాని, మిత్రుడు గాని ఆయన ఒక అద్భుతం అంటూ ఆయన విలపించారు. సినిమా తెరపై ఎందరో నటులు మెరిశారు, కానీ కొందరే మన మనసులో నిలిచిపోతారు. అలాంటి వారిలో కోట శ్రీనివాసరావు ఒకరు. బ్రహ్మానందం కన్నీటి లోతుల్లో వ్యక్తీకరించిన స్నేహం మాటల్లో కాదు, హృదయాల్లో పలికిన భాష.